ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము ఆరాధన ధ్యానముగా కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలను ఈ సమయమందు మనం ధ్యానం చేసుకొని మన ప్రభువైన క్రీస్తు యేసును ఆరాధిద్దాం. చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మన ప్రభువైన దేవుడు ఏమై ఉన్నాడో అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన ఈ పత్రికలో తెలియచేస్తూ ఉన్న మాట ఎంత ఘనంగా ఉందండి. మన ప్రభువైన క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. అదృశ్యం అంటే కనబడని ఆ దేవుని యొక్క స్వరూపమే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈయన ఏదో 2000 సంవత్సరాల క్రితమే వచ్చినవాడు కాదు. ఈయన భూమి అందు సమస్తము సృష్టింపబడక మునుపే ఉన్నవాడు. ఆయనే అన్నింటినీ కలుగ చేసినవాడు. ఆయనే అందరినీ నిర్మించినవాడు. ఆయనే జగత్తును అందు సర్వమును ఆయన మాటను బట్టి కలుగ చేసి వాటిని కొనసాగింప చేస్తూ వాటి ఉనికిని చాటేలాగా చేయుచున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. చూడండి ఒకసారి కింద వచనాన్ని మనం చూసుకుంటే ఆయన గురించి ఇంకా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి. ఏలయనగా ఆకాశమందున్నవియు. ఆకాశమందు ఏమున్నాయండి? ఆకాశమే కాదు, ఆకాశముపై ఆకాశములు ఉన్నాయి. ఆ ఆకాశముల పైన అద్వితీయ సత్య దేవుడైన ఆ ప్రభువు సింహాసనముపై ఆసీనుడై యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకును స్తోత్రారుడై కోటాను కోట్ల దేవదూతల చేత కెరూబుల చేత సెరూపుల చేత ఆయన అనునిత్యము పరిశుద్ధుడు 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 అంటూ మానక దేవారాత్రములు వారు చేయు స్తోత్రములపై ఆసీనుడై ఉన్న ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడిగా లోకానికి ఏతించాడు. ఇక్కడ అంటున్నాడు, ఆకాశమందు ఉన్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవిగాను అదృశ్యమైనవిగాను. కనబడేవిగాను మనకు కొన్ని ఉన్నాయి, కనబడనివి కొన్ని సృష్టిలో ఉన్నవి. అవన్నిటినీ ఏం చేశాడు? ఆయనే సృజించాడు. ఇంకేమంటున్నాడు చూడండి. అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఏంటంటే ఆకాశమును అందున్నవియు భూమియు అందున్నవియు దృశ్యమైనవియు అందున్నవియు అదృశ్యమైనవి అందున్నవియు. తర్వాత అధికారులను ఆయనే సృజించిన వాడై ఆయనే సర్వమును చేసిన వాడై ఉన్నాడు అనేది లేఖనం ఎంత స్పష్టంగా సెలవిస్తుంది. ఆలోచించినట్లయితే మధ్యలో వచ్చుటకు ఆయన ముందు ఉంటేనే అప్పుడు రాగలడు. అప్పుడు వచ్చిన వాడు లోక పాప శాప అపరాధములను నేనొక్కడినే తీస్తానని, నా ద్వారానే లోకమునకు పాప క్షమాపణ అని, ఇదిగో నేను మరలా మీకోసం ప్రాణం పెట్టబోతున్నానని, మరలా నన్ను సమాధి చేస్తారని,
మరలా నేను సమాధి నుండి తిరిగి లేస్తానని ఆయన చనిపోక మునుపే ఆయన చెప్పాడు. అంత మాత్రమే కాదు, 2000 సంవత్సరాల క్రితమైన రాకమునుపే ప్రవచనములో అన్ని ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ఆయన త్వరలో రాబోతున్నాడు అని ప్రవక్తలు చెప్పారు. రాజుల గ్రంథంలో ఆయన సింహాసనము స్థిరముగా ఉండును అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన ఆదికాండం 3వ అధ్యాయంలోనే ప్రవచన పూర్వకంగా ఆయనను గూర్చి ఆయన వస్తాడు అని తెలియపరిచాయి. తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన లోకానికి వచ్చినాక ఆయన లోకుల కొరకు ఆయన ఏం చేయబడతాడో, ఎలాగూ చంపబడతాడో, మరలా ఎలాగూ మానవాళి పాప పరిహారార్థమై ఆయన రక్తం చిందిస్తాడో, ఆయన సమాధి చేయబడతాడో, ఆయన తిరిగి లేస్తాడో, ఆయన మూలంగానే యావత్ ప్రపంచమందు ఉన్న నరులకు రక్షణ కలుగుతుంది అన్న సత్యం ఆయనను గురించి తెలియపరచడం జరిగింది. కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలుగలేదు. నీవైనా నేనైనా ఉన్నాము అనంటే ఆయనను బట్టియే ఉన్నాము, ఆయన మూలంగా ఉన్నాము, ఆయన రక్తంలో కడగబడ్డాము, ఆయన్ని దేవుడిగా అంగీకరించాము, ఆయనే దైవంగా ఆయన సన్నిధిని శిరస్సు వంచి నమస్కరించి ఆయన్ని మహిమపరచగలుగుచున్నాము. ఇది అంతయు అది మన గొప్పతనమును బట్టి కలిగినది కాదు, కానీ ప్రభు అయిన ఆ దేవుని అనుగ్రహమును బట్టి అల్పులమైన మనలను గనులుగా చేయుటకు, మంటి ఘటములమైన మనలో మహిమను నింపుటకు, తృణమాత్రులమైన మనలను ఎన్నిక చేసుకొనిన వాడిగా ఆయన ఉన్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఉన్నాడు. జగత్తు అందు సమస్తము నాశనమైపోయిన తర్వాత ఆయన ఉండేవాడై ఉన్నాడు. అయితే నరుల పాపమును, వారి పాపము వారిని నిత్య పాతాళమునకు ఈడ్చుకొని పోయి యుగ యుగాలు ఆ నరక యాతన అనుభవించకూడదు అన్న ఒకే ఒక్క ఉద్దేశముతోటి దేవుడు తన మహిమను, అధికారమును, ఆధిపత్యమును అన్నింటిని విడిచి లోకానికి కేవలం నరులను రక్షించుట కొరకు వచ్చిన రక్షకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సత్యం లోకానికి, లోకమందు ఉన్న ఎందరికో అర్థం కాలేక వ్యర్థంగా ఆయన గూర్చిన ఎన్నో మాటలు లోకం మాట్లాడుతుంది. కానీ అర్థమైన వారు ఆయన సన్నిధిని శిరస్సు వంచుతున్నారు. ఆయన నామమందు వారి బ్రతుకులు వెలిగింపబడ్డాయి. ఆయననే దేవుడు అని లోకానికి చాటి చెప్పే వారిగా వారి బ్రతుకులోను, ప్రవర్తనలోను, జీవితంలోను దేవుడు ఆయనే నా బ్రతుకును ఈ విధంగా మార్చాడు. కారణం ఆయన సత్య స్వరూపి అయినవాడు, ఆయన నన్ను ప్రేమించినవాడు, ఆయన నా కొరకు ప్రాణమిచ్చినవాడు. అంత మాత్రమే కాదు, లోకంలో ఎన్నో కోట్ల జనాలు చనిపోయారు, కానీ ఒక్కడు కూడా సమాధిలో నుండి లేచిన దాఖలాలు ఈ చరిత్ర పుటల్లో ఎక్కడా లేవు. ఉన్నాయని చెప్పుకున్నా అవి రుజువులేమీ లేవు. కానీ ఈ యొక్క సత్య స్వరూపి అయిన ఆ దేవుడు భూమి పుట్టక మునుపు ఉన్నవాడు, మనుష్య కుమారుడిగా వచ్చినవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, 3 దినాల్లో తిరిగి లేస్తాను అని చెప్పాడు. అచ్చం అలాగే 3 దినాలకు లేచాడు. అంత మాత్రమేనా అంటే ఇప్పటికీ అనేక బ్రతుకుల్లో ఆయన వెలుగును ప్రత్యక్షపరచుకుంటూ నేను ఉన్నాను, నేను సజీవుడనై ఉన్నాను అని వెల్లడిపరుస్తూ అనేక జీవితాలను బాగు చేయుచున్న సజీవుడైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడే ఉన్నాడా అంటే ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ఇప్పుడే స్తుతి నొందదగిన వాడా అంటే కాదు, ఆయన యుగములకు పూర్వము, ఇప్పుడును, సర్వయుగములకును స్తోత్రార్హుడు, పూజనీయుడు, గనుడు, కీర్తనీయుడు.
అనేక దేశాల ప్రజలు, అనేక తెగల ప్రజలు, అనేక భాషలు మాట్లాడే ప్రజలు, అనేక వంశావళులు, అనేకులు ఆయన ఎదుట నేటి దినమందు సాగిలపడి ఉత్సాహ సంతోషాలతో గంభీర స్వరములతో ఆయన చేసిన బలియాగమును బట్టి ఆ మహోన్నతమైన ఆ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ, కొనియాడుతూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉన్నారు. అంటే ఆయన ఉన్నవాడుగా అన్ని తరాల్లో ఉన్నాడు. ఆయన అనువాడుగా అందరితోటి మాటలాడుచున్నాడు. ఆయన జీవించువాడై ఉన్నాడు. అనేకులను జీవింపచేయుటకు సర్వశక్తి గల దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయనను మనం ఆరాధిస్తున్నాం, ఆయనను మనము సేవిస్తున్నాం, ఆయన ఎదుట మనం శిరస్సు వంచుతున్నాం. ఆయన ఇచ్చిన రక్షణకై, ఆయన ఇవ్వబోచున్న ఆ నిత్య రాజ్యమునకై మన రారాజైన మన ప్రభు అయిన క్రీస్తు యేసును నేటికి మనం ఆరాధిస్తున్నామంటే అది కేవలం ఆయన బలియాగములో నుండి వచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రమును బట్టి, ఆయన ఇచ్చిన ఆత్మను బట్టి, ఆయన సన్నిధిని మనం ఆయన పిల్లలుగా, ఆయన్ని ఆరాధించే వారముగా ఉన్నాం. ఇట్టి గొప్ప భాగ్యము మనల్ని బట్టి కలగలేదు, కానీ మన ప్రభు అయిన క్రీస్తు యేసును బట్టి ఇది మనకు కలిగినది, దొరికినది, అనుగ్రహింపబడినది. అందుకై ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం, ఆయన నామాన్ని కొనియాడుదాం, ఆయన ఎదుట శిరస్సు వచ్చి ఆయన ప్రసన్నతను గొప్ప చేద్దాం. మనమందరము మన ప్రభువుని స్తుతిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆరాధిద్దాం.